జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్ యాక్సిడెంట్ చేసిన కేసులో పోలీసులతో భారీ మొత్తంలో సెటిల్మెంట్. నిందితుడి కుటుంబం మాదాపూర్ ఠాణాలో ఉన్నతాధికారి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావడంతో దాచిపెట్టిన వైనం అంటూ జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ యాక్సిడెంట్ చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు నుంచి తప్పిస్తే ఎంత పెద్ద మొత్తమైనా ఇస్తామని పోలీసులతో చెప్పినట్టు తెలిసింది. మాదాపూర్ ఠాణాలో ఉన్నతాధికారి లింగమనేని కుటుంబం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో భారీ మొత్తంలో సెటిల్మెంట్ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. నెల 16న హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద లింగమనేని సంజూష్ తన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారులో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు దాటుతున్న లైఫ్ స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతీముఖిని ఢీకొట్టడంతో ఆ మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు 5 రోజుల పాటు ఈ రోడ్డు ప్రమాదం విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా గోప్యంగా ఉంచారు. ఈ సమయంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ ఉన్నతాధికారి పలువురు క్రింది స్థాయి సిబ్బందితో నిందితుడి కుటుంబ సభ్యులు సయోధ్య కుదుర్చుకున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుడు సంజు స్థానంలో మరొక ప్రైవేట్ డ్రైవర్ని పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటికే ఘటనా స్థలంలో స్థానికులు ఫోన్లో రికార్డు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పోలీసులు అప్రమత్తమై తూతు మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. నిందితుడు సంజూష్ను వెంటనే అరెస్ట్ చేయకుండా నోటీసులతో సరిపెట్టేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కేవలం BNS 106(1) కింద అనుకూల సెక్షన్ నమోదు చేశారు. కారుతో ఢీకొట్టి మరణానికి కారణమైన కారులో మోటార్ వాహన చట్టం కింద కేసులు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆర్థిక రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి లింగమనేని రమేష్ కుమారుడు కావడంతోనే సంజూష్ మీద అనుకూల సెక్షన్ నమోదు చేశారంటూ పోలీసుల మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వ్యవహారాన్ని తెలంగాణ పోలీస్ బాస్ సీరియస్గా తీసుకున్నారు. శనివారం మాదాపూర్ PS స్టేషన్ హౌస్ ఆఫీసర్ దర్యాప్తు అధికారి SIను కార్యాలయం పిలిపించుకుని కేసు నమోదు, దర్యాప్తు తీరు తదితరాలపై సమగ్ర వివరాలు సేకరించినట్టు తెలిసింది. కారు వేగం, తీవ్రమైన గాయాలతో భారతీయ మృతి చెందిన తీరు తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని ఎలాంటి సెక్షన్లు జోడించాలో తెలియదా, లేదా ఎవరి ఒత్తిడి ప్రలోభాల వల్ల అనుకూల సెక్షన్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే జిల్లా రవాణా అధికారి నిందితుడు సంజూష్ నడిపిన కారుని స్వాధీనం చేసుకుని వాహన తనిఖీని పూర్తి చేశారు. రోడ్లు దాటుతున్న భారతిని కారు ఎడంవైపు బలంగా తాకడంతో ఆమెకు తల, శరీర భాగాలు తీవ్ర గాయాలైన, అలాగే కారు ఎడంవైపు బాగా డ్యామేజ్ అయినట్టు గుర్తించారు. భారతి ఇంటి కొట్టిన తర్వాత కారుని పక్కన నిలిపి ఆపేయడంతో కారు వేగం స్పీడోమీటర్లో నమోదు కాలేదు. అలాగే ఘటనా స్థలం వద్ద ఎట్లాంటి CCTV కెమెరాలు కానీ స్పీడోమీటర్లు కానీ లేకపోవడంతో కారు వేగాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారు. అయితే మృతురాలి తలకు, శరీర భాగాలకు తగిలిన గాయాలను బట్టి కారు 80 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. నగర రోడ్లపై కార్ల సగటు నిర్దేశిత వేగం 40 కిలోమీటర్లు ఉండాలి. కానీ సంజూష్ మితిమీరిన వేగంతో నడపడం తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. కారు నడిపిన సంజూష్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ RP సమర్పించాలని పోలీసులు DTO కోరారు. సోమవారం నివేదిక కాపీని దర్యాప్తు అధికారికి అప్పగిస్తామని సంబంధిత అధికారి సాక్షికి చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.